హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఎలా ఉన్నా, మీరు ఎలా ఉన్నారు అనేటటువంటి క్వశ్చన్ అయితే నా గొంతులో ప్రాణంత వరకు ఆగదనమాట. ఏమైంది బ్రో డల్గా ఉన్నావు, ఏంది బ్రో గొంతు మారింది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. చెప్తా బ్రో, దాని నుండి రికవరీ అయ్యాక తప్పకుండా చెప్తా. ఇప్పుడే చెప్పలేను, క్షమించండి. మనం మన అప్డేట్లోకి వెళ్ళిపోదాం అనమాట. నిన్న దీపావళి పండుగ ఎలా చేశారు, ఎలా పేల్చారు అనేటటువంటిది కింద తెలియజేయండి. చాలా అప్డేట్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 56 మూవీస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. కానీ ఆ 56 మూవీస్ గురించి నేను చెప్పను. మనకు అవసరమైన మనం థియేటర్లో చూసేటటువంటి కొన్ని సినిమాల గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వాటి గురించి ఏమేమి అప్డేట్లు ఇచ్చారు, ఎటువంటి పోస్టర్లను రిలీజ్ చేశారు, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట కల్కి 2 నుండి ఎల్లుండి, ఇవాళ 21 కదా, రేపు 22 ఎల్లుండి ప్రభాస్ అన్న బర్త్డే. సో బర్త్డేని పునస్కరించుకొని ఒక పోస్టర్ని రిలీజ్ చేస్తారు కర్ణుడిది అని చెప్పి. సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి ఫోటో బాగా సర్క్యులేట్ అవుతుందన్నమాట. అది ఫేక్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ ఫోటో నాకు కూడా చాలామంది డిఎం చేశారు. చూసావు బ్రో, మన కర్ణుడిది ఫోటో లీక్ అయింది, బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది, కల్కి 2 నుండి అనుకుంటున్నారు. కల్కి 2 నుండి బిగ్ సర్ప్రైజ్ అలాంటివి ఏమి ఉండవు. మామూలుగా హ్యాపీ బర్త్డే బైరవ అని చెప్పి ఏదో ఒక పోస్టర్ని అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. దాంట్లో డౌటే లేదు. అంతకుమించి మీరైతే ఎక్స్పెక్టేషన్స్ భయంకరంగా అసలుకే పెట్టుకోమాకండి అనమాట. ఇదైతే లీక్డ్ పిక్ అని చెప్పి అందరూ కూడా గుర్తుపెట్టుకుంటే ఉత్తమం అనమాట. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. కేరామ్ మూవీ, ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే, ఈ సినిమా చూసుకున్నట్లయితే 45 కోట్లు కొట్టింది అని చెప్పి పోస్టర్ చూశారు చాలామంది. ఇది చూసి అందరూ 45 కోట్లు అనుకుంటున్నారు. కాదనమాట, 4.5 crores. ఆ పాయింట్ దగ్గర కిరణ్ అన్న నించోబెట్టారు. దానివల్ల చాలామంది 45 కోట్లు అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారు. అండ్ ఇప్పటికి చూసుకున్నట్లయితే సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులు అవుతుంది. 17 కోట్లు అయితే సినిమా వసూలు చేసింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఇది మనకి ఒకవైపు కనపడేది. ఇంకోవైపు చూసుకున్నట్లయితే కేరాప్ మూవీ ప్రొడ్యూసర్ ఈ విధంగా ప్రదీప్ అని చెప్పి ఒకళ్ళని తిట్టుడు తిట్టారు. ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది. వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్గా పగల కొడతా, నీకేం తెలుసురా లుచ్చా నా కొడక. ఈ సినిమాకి చూసారా ఎంత ఫైర్ అవుతుండో, ఉరి తీయాలంటాడు, నాశనం చేయాలంటాడు, ఏం పీకలేమంటాడు. అసలు ఎవరి గురించి అన్న ఎంతలా ఫైర్ అవుతుండో, ఎవరి గురించి ఎంతలా మాట్లాడుతుండో అని చెప్పి అనుకుంటున్నారనమాట. మాట్లాడేది తెలుగు 360 అని చెప్పి ట్విట్టర్లో, ఎక్స్లో ఒక పేజ్ ఉంటుంది అనమాట. ఆ పేజ్ ఏం చేస్తుందంటే, డ్యూడ్ మూవీని లేపుకుంటూ కేరాంప్ని తగ్గెత్తుంది అనమాట. దాంతో ప్రొడ్యూసర్ ఎంతలా ఫైర్ అయిందనమాట. ఉరి తీయాలి అనేటటువంటిది కొద్దిగా టూ మచ్. కానీ ఆయన బాధ అయింది, ఎందుకంటే సినిమాకి డబ్బులు పెట్టింది కదా, మినిమం ఆ ప్రెస్టేజ్ ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకున్నాను అనమాట. సో సినిమా చూసుకున్నట్లయితే 17 కోట్లు వసూలు చేసింది. 3 డేస్లో ఓన్లీ తెలుగులో రిలీజ్ అయిందనమాట. ఇది కొద్దిగా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. వెయిటింగ్ ఎంత వసూలు చేస్తుంది అనేటటువంటిది. సినిమా బ్రేక్ ఈవెన్ 3 రోజుల్లో అయిపోయింది అని చెప్పి కిరణ్ అబ్బవరం అనే అఫీషియల్ పోస్ట్ అయితే పెట్టాను అనమాట. మాట కాదు, బ్రేక్ ఈవెన్ 3 రోజులు వసూలు చేయడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పి నాకైతే అనిపించింది. ఫౌజీ నుండి ఫస్ట్ లుక్ వచ్చింది, ఇలాంటిది లైక్ అనౌన్స్మెంట్ రేపు వస్తుంది అనుకోండి. ఫస్ట్ లుక్ అన్న సినిమా పేరు. ఇది కొన్ని ఎడిటింగ్లు అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఫ్యాన్స్ చాలామంది ఏమైనా కామెంట్ చేస్తున్నారు అంటే, ఇంకో వీడియోలో మాట్లాడతా, జస్ట్ షార్ట్గా చెప్తా. మాకు ఎలివేషన్ సినిమాలు చాలా ఉన్నాయి. లైక్ మేము సలార్ సినిమా చూసి ఎలివేట్ అవుతాం, కల్కి సినిమా చూసి ఎలివేట్ అవుతాం, బాహుబలి చూసి ఎలివేట్ అవుతాం. కానీ ఒక ఎమోషన్ సినిమా లేదు ఇప్పటిదాకా. ప్యాన్ ఇండియాలో ఎమోషన్ సినిమాలు లేదు. అను గారు, మీరు ఎమోషన్ సినిమాని మాకు ఇవ్వండి, మేమైతే నెత్తిని పెట్టుకుంటాం అని చెప్పి వాళ్ళైతే మరీ తెలియజేయడం మనమైతే చూడవచ్చు అనమాట. సో వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఎమోషన్ సినిమా కావాలని. మరి ఏం చేస్తారు మన హను గారు అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తాను. రేపు ఫస్ట్ లుక్ వస్తుంది, ఆ టైటిల్ వస్తుంది, దానికోసం కూడా మరీ వెయిట్ చేస్తాను. అది వచ్చాక డెఫినెట్గా ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి రేపే బర్త్డే, ఎల్లుండి కాదు. అండ్ మన డ్యూడ్ సినిమా కలెక్షన్స్ అయితే ఓచకోత అయితే వస్తుందన్నమాట. సినిమా ఇప్పటికీ 83 కోట్లు వసూలు చేసింది. డే 1 చూసుకున్నట్లయితే 10 కోట్లతో స్టార్ట్ అయింది, ఇప్పటికీ 83 కోట్లు వసూలు చేసింది అని చెప్పి వాళ్ళైతే అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీని మీద కొద్దిగా తక్కువ, అంటే 75 కోట్లు 70 కోట్లు వసూలు చేసింది. కానీ వాళ్ళు 83 అని వేసుకున్నారనమాట. ఎనీవే గ్రేట్ అని నేను చెప్తాను. ఎందుకంటే సినిమా కొంతమంది మిక్స్డ్ టాక్ ఇచ్చారు, కొంతమంది ఆర్యా 2 అన్నారు, కొంతమంది మన నిన్ను కోరి సినిమా కలిపారు. ఈ విధంగా అసలు ఎవడో మన బ్రహ్మానందం గారిది రగడ సినిమాలో ఎలా ఉంటుంది, ఎరా భార్య పిల్లలు ఎలా ఉన్నారు, అదే నా భార్య, అదే నీ భార్య నా పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పి ఎటకారంగా మాట్లాడుతారు కదా, మీమ్స్ చేయటం, చెత్త స్టోరీ అంటాం, అది ఇది సాక్రిఫై కూడా ఒక లిమిట్ ఉంటుంది బ్రో, మరి ఇంత టూ మచ్ అని చెప్పి కూడా చాలామంది కామెంట్లు చేశారు. అవన్నిటిని కూడా తలకిందులు చేస్తూ సినిమా అయితే విజయం సాధించింది. ఇది కొత్త కాదు. లవ్ టుడే అప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్ సినిమా అన్నారు, డ్రాగన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అప్పుడు కూడా ఏం బాగాలేదన్నారు. ఇప్పుడు కూడా అదే ఇచ్చారు. కానీ సినిమా అయితే కలెక్షన్స్ కొడతానే ఉంది. మా దగ్గర హౌస్ఫుల్ నడుస్తుంది. సండే చూసుకున్నట్లయితే టికెట్లు దొరకలేదంట. నా ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి చాలామంది టికెట్లు అడగడం కూడా నేనైతే చూసాబ్బా. నిజంగా 83 కోట్లు వసూలు చేయడం మాటలు కాదు. రేపేళ్ళుండి ఈజీగా 100 కోట్లు కొట్టింది అనమాట. దివాళీకి దీనికి అన్ని కలిపి కొట్టింది. ఇంకా బాగా వసూలు చేస్తుంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. వెయిట్ చేసి చూడాలి. అండ్ సంయుక్త మీనన్ చూసుకున్నట్లయితే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నాయి అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. తను తీస్తున్నటువంటి సినిమా పేరు బ్లాక్ గోల్డ్ అని చెప్పి ఒక టైటిల్ రిలీజ్ చేశారు, ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. మంచి క్రూయల్గా ఉందన్నమాట.
అంటే ఇక తను చూస్తున్నప్పుడు నాకైతే ఇది ఎక్కడి మాసరా మామ అనేటటువంటి ఫీలింగ్ అయితే మరీ కలిగింది. లేడీ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నారు అంటే ఇది గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మన హ్యాపీ దివాళీ అని చెప్పి దాన్ని రిలీజ్ చేశారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అనమాట. ఇప్పుడు వస్తుంది చూడండి అసలు అప్డేట్స్లోకి. శర్వానంద్ ఏందో చార్మింగ్ స్టార్ అంట. అసలు ఇది ఎప్పుడు పెట్టారు అనేటటువంటిది నాకే అర్థం కాల. శర్వానంద్ ఇప్పటిదాకా చాలా సినిమాలు చేసిండు. కొన్ని సినిమాలు హిట్, కొన్ని సినిమాలు ఫట్. రీసెంట్గా సరైనటువంటి సినిమా అయింది బల్ల. మొన్న మధ్యనే కృతితో ఒక సినిమా తీసిండు అనమాట. ఆ సినిమా అంత ఉండదులేండి, అంటే లైక్ వేరే కాన్సెప్ట్ కాపీ కొట్టి ఆ కాన్సెప్ట్ని అయితే దింపారు. ఆ సినిమా కూడా అటకెక్కేసింది. ఇంకేం చేస్తుందంటే తను బైకర్ అనేటటువంటి సినిమా తీస్తాడు. ఈ బైకర్ అనేటటువంటి లుక్ అయితే కొద్దిగా యూనిక్గా ఉంది, కరెక్ట్గా సెట్ అయ్యాను అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అంతకన్నా నవ్వేం వచ్చిందంటే చార్మింగ్ స్టార్ ఏంది అసలు నువ్వు ఎప్పుడు పెట్టుకున్నావు అన్న, నీకు నువ్వే ట్యాగ్లు ఇచ్చుకుంటే ఎలా అని చెప్పి అంతమంది అన్నారు. అంటే చార్మింగ్ అంటే తెలుసు కదా, ఫేస్ గ్లో అంటే అబ్బా వాడి చార్మ్ చూడరా అంటారనమాట. సో తను చార్మింగ్ స్టార్ అని చెప్పి అనేసరికి చాలామంది మీమ్స్ చేయడం, ఫన్నీ ట్రోల్స్ చేయడం మనమైతే చూడొచ్చు అనమాట. సో ఈ బైకర్ లుక్ మీకు ఏమైనా కనిపించింది చూపించింది కదా శర్వ గారు, మరి ఈ సినిమాతో అయినా గట్టి హిట్ కొడతారా, చార్మింగ్ స్టార్కి దానికి న్యాయం చేస్తారా అనేటటువంటిది చూడాలన్నమాట. అండ్ మన విశాల్ గారు చూసుకున్నట్లయితే ఆయన డైరెక్టర్ అయిపోయిన అనమాట. మరి ఆయనతో ఏ డైరెక్టర్ వర్క్ చేయడానికి ముందుకు రావట్లేదు, ఆయనతో ఏ ప్రొడక్షన్ తీయడానికి ముందుకు రావట్లేదు అనేటటువంటిది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రీవియస్గా ప్రతి సినిమా ఫ్లాపే, ప్రతి సినిమా కూడా అటకెక్కింది, ప్రతి సినిమా కూడా అట్టర్ ఫ్లాపే కూర్చుంది. ఇక దాంతో తను చాలా సీరియస్గా తీసుకుంటూ తనే డైరెక్టర్గా తన ప్రొడక్షన్లోనే ఒక సినిమాని అయితే దింపుతుండు. అదే మొగటం అనమాట. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ని అయితే రిలీజ్ చేసిండు. అసలు గుర్తుపట్టలేదు, మొత్తం ముసల గెటప్ వేసిండు అనమాట. చూస్తేనే అసలు అయినటువంటి ముసలిలా కనబడుతుండ్రు. సో ఆయన ఇది ఎలా మారిపోయిండు అని చెప్పి కూడా మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. పటాకుల సౌండ్ వినపడుతుందా, దీపావళి అయిపోయినా కానీ మన వాళ్ళు అయితే వాయించడం ఆపట్లేదు అనేటటువంటి ఫీలింగ్ అనమాట. సో విశాల్ మొగటం సినిమా మీద అయితే మరి ఆయన బాగా నమ్మకం పెట్టుకుంటూ ఆయనే డైరెక్టర్ కాబట్టి మరి ఏమేది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. ఈ సినిమాను కూడా ఇంకో 2-3 నెలల్లో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి కేరామ్ సినిమా నడుస్తూనే ఉంది. లైక్ మన కిరణ్ అబ్బవరం అన్న చూసుకున్నట్లయితే ఇంకో సినిమాను కూడా ఏమో చేసిన అనమాట. అదే చెన్నై లవ్ స్టోరీ. ఈ కేరామ్ ఏదైతే ఉందో కేరళ లవ్ స్టోరీ, కేరళ లవ్ స్టోరీ. కేరళ వెళ్ళి అక్కడ అమ్మాయిని లవ్ చేయటం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే చెన్నై వెళ్ళి అమ్మాయిని లవ్ చేస్తున్నట్టుంది. ఇంక ఈ సినిమా చూస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నా అని చెప్పి ఒక క్యాప్షన్తో అన్న అయితే ఒక పోస్టర్ని రిలీజ్ చేసిండు. అన్న నేను మళ్ళీ వచ్చినా అని చెప్పి మేము చాలామంది వైరల్ చేస్తున్నారులే, కానీ మరి చూడాలి. కేరళ చెన్నై లవ్ స్టోరీ అంటుండు, లుక్ కూడా కొద్దిగా యూనిక్గా ఉంది. ఏమేది అనేటటువంటి దానికోసం మనమైతే మరీ వెయిట్ చేయాలన్నమాట. సో కిరణ్ అబ్బవరం ఈ చెన్నై లవ్ స్టోరీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా లేదా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. ఈ విధంగా కేరామ్ చూసుకున్నట్టయితే 17 కోట్లు వసూలు చేసింది. చెప్పే కదా మన డ్యూడ్ సినిమా 83 కోట్లు వసూలు చేసింది. అండ్ చాలామంది కాంతార గురించి అడుగుతున్నారు, కాంతార కలెక్షన్స్ ఏమైనా చెప్పట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. కాంతార వాళ్ళే అఫీషియల్ పోస్టర్ని రిలీజ్ చేశారు హ్యాపీ దివాళీ చెప్తూ 765 కోట్లు ఇప్పటిదాకా సినిమా గ్రాస్ని వసూలు చేసింది అనేటటువంటిది చెప్పారు. ఏదైనా సరే గూగుల్లో కొడితే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. కానీ గూగుల్లో కూడా ఈ విధమైనటువంటి కలెక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు. నేను మీకోసం రీసెర్చ్ చేసి ఈ విధంగా చెప్తున్నా అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నిజంగా కాంతార సినిమా మైండ్ అసలు మింగుతుందనమాట. ఈ రేంజ్లో కలెక్షన్స్ పుట్టేస్తుంది అని చెప్పి నేనైతే అనుకోవాలి. 1000 కోట్ల దిశగా వెళ్ళిద్ది అనుకోనలే, కానీ కొద్దిగా సెలవు అయింది. సో దీపావళి కలెక్షన్స్ అయితే ఇంకా మన ముందు పెట్టాలి, అవి పెట్టాక ఇంకా పెద్ద క్లారిటీ వస్తుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అండ్ చూసుకున్నట్లయితే మన శంకర వరప్రసాద్ గారు 2 పిల్లగాల్ని, అటు బాబుని ఇటు పాపని వేసుకొని సైకిల్ దొక్కుంటూ రిలీజ్ చేశారు. నిజంగా ఎవర్రా ఇంటర్ పిల్లగాడు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. చాలామంది మేసాల పిల్ల సాంగ్ని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రోల్ అవుద్ది, తర్వాత ట్రెండ్ అవుద్ది. ఇది కామన్ అనమాట. ఇదే మేసాల పిల్ల సాంగ్కి లేచి థియేటర్లో డ్యాన్స్ అయిపోతుంది అన్నాడు. నేనైతే 100% దీనికైతే గ్యారంటీ ఇస్తాను అనమాట. అండ్ ది ప్యారడైజ్ 2 లుక్లు అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ ఏమో మన నాని అన్న నించున్నదే అక్కడ బాంబులు వెలిగేటటువంటి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంకోటేమో కాకి రిలీజ్ చేశారు. కాకి కంటూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అందులో కూడా బాంబులు అయితే వెళ్తాను అనమాట. బాంబులు అయితే బ్లాస్ట్ అవుతున్నాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా కానొస్తుంది. ఈ విధంగా ప్యారడైజ్ నుండి 2 లుక్లు అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు అసలు తగ్గమంటున్నారనమాట. పెద్ద పోస్టర్ గురించి ఇంకో స్పెషల్ వీడియో చేస్తా. వాళ్ళు ఏ రోజు అయితే డేట్ అనౌన్స్ చేశారో అదే రోజు కూడా మేము కూడా రిలీజ్ చేస్తాం, ఒకరోజు అటు ఇటుగా అని చెప్పి. వాళ్ళు కూడా అసలు తగ్గేటటువంటి అవకాశం నాకైతే కనట్లేదు. వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ మన ఫైనల్లీ మాట్లాడుకోవాలంటే అల్లు అర్జున్ అన్న న్యూ లుక్. దీని గురించి మాట్లాడాలంటే ముందు దీపికా పదుకునే హస్బెండ్ రణ్వీర్ సింగ్ అనుకుంటా, తను AA22 సెట్స్కి అయితే వెళ్ళిందంట. అక్కడంట అట్ల యొక్క బ్రిలియన్స్, అట్ల యొక్క మాస్టర్ మైండ్ చూసి దెమ్మ తిరిగిందంట. ఇప్పటిదాకా ఇండియన్ జోనర్లోనే ఎవరు చూడనటువంటి ఒక కొత్త సినిమా మీరు చూస్తారు. అట్లీ అయితే చాలా ట్రై చేస్తుండు, వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి తనైతే కామెంట్ చేస్తుంది అనమాట. ఇంక ఇదన్నా విన్న తర్వాత నాకు కూడా సినిమా మీద పెద్ద క్యూరియాసిటీ పెరిగిపోయింది. అండ్ హ్యాపీ దివాళీ చెప్తూ ఈ విధమైనటువంటి లుక్ అయితే అన్న రిలీజ్ చేసిండు. నిజంగా మామూలు లేదు. ఇదే రకమైనటువంటి లుక్తో AA22లో కూడా తనైతే కనపడబోతుంది అనమాట. ఈ విధంగా అల్లు అర్జున్ భాయ్ అయితే చెప్పిండు అనమాట. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా కింద తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ మూవీ అప్డేట్స్. దివాళీకి వచ్చినటువంటి అప్డేట్ చెప్తాను కదా, మొత్తం 56 అప్డేట్స్ ఉన్నాయి. మాకు అవి కూడా కావాలంటే మటుకి ఖచ్చితంగా ఆ అప్డేట్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. తెలుసు కదా సినిమా కూడా దీపావళి విన్నర్ అంట. ఆల్మోస్ట్ ఇప్పటికే 22 కోట్లు వసూలు చేసిందని చెప్పి వాళ్ళు కూడా ఒక అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేస్తారు. దాని గురించి మళ్ళీ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అదే మాత్రం జై హింద్.